హాయ్ ఫ్రెండ్స్, మొన్న మారేడుమిల్లి వెళ్ళాము. అది ఇవాళ ఇంకోండి ఇక్కడ మేము మారేడుమిల్లి అవతల చింతూరు ఘాటి దగ్గర చూడండి, వంట కోసం చేసుకునే కష్టాలు, పుల్లలు కొట్టుకోవడం. ఇవాళ చికెన్ అండి, వేడివేడి చికెన్ తయారు చేస్తున్నారు మా మాస్టర్. ఇంకా మా మాస్టర్ అతనండి, రెడ్ బన్నీలు వేసుకున్న అతను. ఇంకోండి ఈయనేమో ములుగుతున్నారు. లొకేషన్ చాలా బాగున్నది, ఇక్కడ బాగుంది, సూపర్ ఉంది. వెళ్ళాము అయాల ఫుల్ ఎంజాయ్మెంటు. దమ్ బిర్యానీ, జాయింట్లు ఇవన్నీ నచ్చినట్టు తిని ఎంజాయ్ చేసాము. ఈవినింగ్ దాకా ఉంది. మీరు ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఇది చింతూరు ఘాటి దగ్గర, చింతూరు ఘాటి దాటిన వెంటనే డౌన్ దగ్గరనేనండి ఇది ఏరియా. మనకి వండుకోవడానికి, మనం తయారు చేసుకోవడానికి, స్వేచ్ఛగా ఉండడానికి అన్నిటికి కూడా అనువుగా ఉన్నది ఇది. అయితే ఘాటీలు జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. ఇప్పుడు మా మేస్త్రి గారు చికెన్ కలుపుతున్నారు, జాయింట్లు కలుపుతున్నారు. పెరిగేసి వేసి మా పురాకులు మేము పడుతున్నాము, కలుపుతున్నారు. అవి ఇవన్నీ అయ్యాక టేస్ట్ మస్తుగా వస్తుంది. ఇది మా టీం. ఇది ఎక్కడికి వెళ్ళినా ఈ టీం వెళ్తాం మేము టూర్లు. ఇదంతా మా టీము, ఒక 8గురు వెళ్ళాము. ఆ రోజు మస్తు ఎంజాయ్ చేసాం. ఇతను ఉల్లిపాయలు కోసి అతను రాజేష్, ఇతనేమో నరేష్, ఈయన మా మేస్త్రి, అతను జాన్, ఇతను సీనన్న, పెద్దన్న. అతను మా టీంకి హెడ్, పెద్ద అతను, ఆయన హెడ్. ఇలా తిరుగుతూ ఉంటామండి. మనకి కావాల్సిన నేచర్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. మనం స్టే చేయడానికి కూడా ఉంటాయండి అక్కడ. ఇంకా మా పురాకులు చూడండి, జాయింట్లు రెడీ చేసేసి కలిపేసి ఒక 5 నిమిషాలు పక్కన ఇట్టేస్తారు. ఇప్పుడు మా వాడు పొయ్యి వెలిగించడానికి రెడీ, ఇంకా మా వాడు పొయ్యి వెలిగించడానికి రెడీ అవుతున్నాడు, పుల్లలు తిప్పుతున్నాడు. ఇంకొక అన్నీ అయిపోయినాయి కానీ కారం మర్చిపోయామండి. కారం మర్చిపోయాము. ఇటు 10 కిలోమీటర్లు వెళ్తాయి కానీ కారం ఉండదు. మేము ఇంచుమించు మా ఊరి నుంచి 150 కిలోమీటర్లు వెళ్ళామంటే కారం మర్చిపోయాము. ఇటు మళ్ళీ 10 కిలోమీటర్ల కారం కోసంగా వెళ్తున్నాడు అతను. ఇంచుమించు మళ్ళీ 10 కిలోమీటర్లు దాటి వెళ్తాయి కానీ ఊరు లేదు, అక్కడికి వెళ్ళి వెళ్తాం. ఇంకోటి నేను పొయ్యి వెలిగిస్తున్నాను. పొయ్యి వెలిగించడానికి రెడీ అయిపోయాను. నేను జాయింట్లు వేపాలి కదా, పొయ్యి వెలిగించడానికి రెడీ అయిపోయాము. ఇప్పుడేమో మా మేస్త్రి అడిగి వెలిగించేసాను. పెట్రోల్ వేసి అగపలు వేసానంటే బొయ్యిన మంట మీదకి వచ్చింది. మీరు అలాంటి పనులు మాత్రం చేయకండి. పెట్రోల్తో జాగ్రత్తగా వెలిగించుకోండి, లేకపోతే ఎండి